అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారిది ప్రస్తుతం హరిహర వీరమల్లో అయితే మూవీ రిలీజ్ అవుతోంది. అండ్ దాని ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ హరిహర వీరమల్లు మూవీ మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ హిందీ మార్కెట్ లో కూడా ఈ మూవీ కొంచెం గట్టిగా వర్కౌట్ అయ్యేలా కనబడుతోంది ఇదంతా కూడా. సో డెఫినెట్ గా ఈ మూవీ మీద అయితే మంచి హైప్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నింటిలోకి పోయి అంటే ఇప్పుడు తీస్తున్న వాటన్నిటిలోకి ప్రస్తుతం మోస్ట్ హైప్డ్ సినిమా అంటే ఓజాస్ గంభీర ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో సుజిత్ గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా. ఇది కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా అసలు యాక్చువల్ గా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కి వాళ్ళు డేట్ ఇచ్చారు, ఈ ఇయర్ సెప్టెంబర్ కి వస్తున్నారు. సో 1 ఇయర్ లేట్ లో వస్తున్నారు వాళ్ళు కూడా. ఏం చేయలేదు ఇంకా. మరి పవన్ కళ్యాణ్ గారు అటు డీసీఎం గా కొంచెం బాగా బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం కుదరలేదు, అంతా బాగా లేట్ అయిపోయింది. బట్ ఆ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాదబ్బా. సో అంటే దిస్ ఇస్ ద రియల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఆ స్టార్డమ్, ఆ మార్కెట్, ఆ రేంజ్, వాటన్నిటిని కూడా ఈ ఓజీ సినిమా చాలా క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. నిజంగా వెరీ హ్యూజ్ అసలు. అంటే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలుసా. చాలా హ్యూజ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తాం. బేసిక్ గా ఇప్పుడు ఈ సినిమాకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత అండ్ మిగతా సినిమాలతో కూడా కొంచెం కలిపి మాట్లాడుకుందాం యాక్చువల్గా. సో ఈ సినిమా క్రియేట్ చేసిన థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా? 169 crores ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి 169 కోట్ల రూపాయల బిజినెస్ అయితే చేశారు థియేట్రికల్ బిజినెస్. అంటే దీనికి వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంత? 200 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. అంటే మోర్ దాన్ 350 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ ఉన్న ఎస్టిమేషన్ ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కలిపి, అంటే ఓటీటీ, శాటిలైట్, మ్యూజికల్ రైట్స్ అన్ని కలిపి ఒక 325 to 350 crore వరకు బిజినెస్ జరగచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. ఎందుకంటే ఓజీ సినిమాకి ఓటీటీ మీద కూడా చాలా హ్యూజ్ లెవెల్లో రికవరీ ఉంటుందని చాలా క్లియర్ తెలిసిపోతుంది. చాలా హ్యూజ్ లెవెల్ రికవరీ ఉంటుంది, అదైతే క్లియర్. సో వీళ్ళు పెట్టే బడ్జెట్ కి నిజంగా చెప్తున్నాను, ఇది అంత హై బడ్జెట్ సినిమా ఏం కాదు ఇది ఓజీ సినిమా అనేది. ఎందుకంటే హెవీ విఎఫ్ఎక్స్ బేసిస్ మీద కాదు, అంతా స్టోరీ డ్రివెన్, కాన్సెప్ట్ డ్రివెన్, పవన్ కళ్యాణ్ గారు డ్రివెన్, ఆ క్రేజ్ డ్రివెన్ సినిమా అనమాట ఇది. సో ఆ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి దీనికి అంత బడ్జెట్ కూడా కాదు. బట్ అయినా కూడా ఈ సినిమాకి ఎంత బిజినెస్ జరుగుతుందంటే దట్స్ ద పీక్ స్టార్డమ్ అసలు తెలుసా. సో ఇప్పుడు బేసిక్ గా ఈ సినిమాకి 169 crore బిజినెస్ జరిగింది కదా. సో టాలీవుడ్ లో ఇప్పటి వరకు 150 crore ప్లస్ బిజినెస్ జరిగిన తెలుగు స్టేట్స్ లో బిజినెస్ జరిగిన సినిమాలు 5. దీంతో కలిపి 5. ఫస్ట్ RRR, తర్వాత సలారు, కల్కి 2, పుష్ప 2, ఓజీ, ఈ 5 సినిమాలే. సో ఇక్కడ ప్రతిదానికి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు RRRకి ఏంటంటే రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సలార్కి ఏంటంటే ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారు ఆఫ్టర్ KGF 2 అనే ఫ్యాక్టర్ ఉంటుంది. కల్కి 2కి ఏంటంటే చాలా బిగ్ బడ్జెట్ సినిమా అండ్ చాలా హెవీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ. బట్ స్టిల్ అది ఓన్లీ ప్రభాస్ గారి బేసిస్ మీదే వెళ్ళింది మన దగ్గర. దట్ ఈస్ ఫర్ షూర్. బడ్జెట్ అనేది ఇక్కడ అసలు ఇంపాక్ట్ చూపించలేదు, బట్ అది ప్రభాస్ గారి బేసిస్ మీద వెళ్ళింది. అలాగే పుష్ప 2 సీక్వెల్ ఫ్యాక్టర్ ఉంది, అల్లు అర్జున్ గారి బేసిస్ మీద వెళ్ళింది. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లాగా
మాక్సిమం ఇప్పుడు కల్కి ఒక్కడ తీస్తే మిగతా 3 సినిమాలకి కూడా అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? బట్ ఇప్పుడు ఓజీ సినిమాకి మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి బేసిస్ మీదే వెళ్తుంది. ఇది కూడా అంతే. ఇది కల్కి ఎట్లయితే సేమ్ ఇప్పుడు ప్రభాస్ గారి బేసిస్ మీద వెళ్ళింది, ఇప్పుడు ఓజీ కూడా అవుట్ రైట్ అది పవన్ కళ్యాణ్ గారి బేసిస్ మీద వెళ్తుంది. అంటే అది తెలుస్తోంది క్లియర్ కట్ గా. బేసిక్ గా సుజిత్ గారు కూడా ఆయనకి మంచి పేరు ఉంది, బట్ నాట్ హ్యూజ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయనకి యాక్చువల్గా సాహో చాలా బాగుంటది యాక్చువల్గా. బట్ ఏమో సాహో అనేది అప్పట్లో థియేటర్కల్ వైడ్ గా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆఫ్టర్ బాహుబలి 2 ఆ సినిమా రావడం వల్ల అంచనాలు ఎక్కువైపోయాయి. అంత ఎక్కువైపోయేసరికి అది కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు. బట్ అయినా మోర్ దాన్ 450 crore అయితే కలెక్ట్ చేసింది. అది దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ థింగ్. కాకపోతే ఏంటంటే నేను అనేది అది దానికి అప్పట్లో ఇప్పుడు ఏదైతే దానికి రిసీవింగ్ ఉందో ఆ రిసీవింగ్ అప్పట్లో ఉన్నట్టయితే సాహో సినిమా అవుట్ రైట్ 1000 కోట్లు కలెక్ట్ చేయగలిగే సినిమా. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఏమంటారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ప్రభాస్ గారిది ఆ చూపించిన విధానం అంతా టాప్ లెవెల్ ఉంటది. సో ఇప్పుడు అవన్నీ కూడా ఫ్యాన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద ఓజీ సినిమా. బేసిక్ గా అది మనం ఆల్రెడీ ఆ గ్లిమ్స్ లోనే చూసాం. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎంత పవర్ఫుల్ గా చూపించారు, చాలా అంటే చాలా పవర్ఫుల్ గా చూపించారు యాక్చువల్ గా ఒక్క గ్లిమ్స్ లోనే. అంటే ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఆ పొగలోంచి అట్లా నడుచుకుంటూ వచ్చి గన్ను తీస్తే అసలు నువ్వు కూడా అసలు అండ్ దానికి తోడు ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్, ఆ డ్రెస్సింగ్ మొత్తం లుక్స్ గానీ అన్ని కూడా అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీ వేలో ప్రెజెంట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో ఆ అవుట్ రైట్ ఏమంటారు థియేట్రికల్ పుల్ ఉంటుంది చూడండి, అది పీక్స్ లో ఉంటది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఆ సుజిత్ గారికి అప్పట్లో ఏదైతే మనం ఇవ్వలేదో ప్రాపర్ రెస్పాన్స్, ఇప్పుడు ఆ ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడానికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్ గా. సో అదొక ఫ్యాక్టర్ ఉంది. బట్ అయినా కూడా సుజిత్ గారు బేసిక్ గా ప్రస్తుతానికి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా అంత హ్యూజ్ లెవెల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే కాదు కదా. సో అదొక ఆస్పెక్ట్ ఉంది. సో అందుకని ఇది అవుట్ రైట్ పవన్ కళ్యాణ్ గారి బేసిస్ మీద వెళ్తున్నట్టే, అది మ్యాటర్ అనమాట. సో దానికి ఈ లెవెల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇప్పుడు 169 crore అంటే మనకి దగ్గర దగ్గరగా అదే 200 crore షేర్ రావాల్సి ఉంటది. అండ్ అరౌండ్ ఒక నియర్లీ 380 to 400 crores దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అండ్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ మార్కెట్. ప్రస్తుతానికి హిందీ మార్కెట్ మనం ఇప్పుడు చెప్పలేం. హరిహర వీరమల్లు ఎట్లా రిసీవ్ చేసుకోబడుతుంది హిందీ మార్కెట్ లో అన్న దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ ఆన్ ఓజీస్ హిందీ మార్కెట్. ఎందుకంటే హరిహర వీరమల్లు బేసిక్ గా కొంచెం బెటర్ గా రిసీవ్ చేసుకున్నట్టయితే వీ కెన్ గో ఫర్ ఏమంటారు ఓజీకి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిందీ మార్కెట్ నుంచి. ఎందుకంటే అది ఇంకా బెటర్ యాక్షన్ సినిమా కదా. సో వాళ్ళకి బాగా నచ్చేటట్టు ఉంటుంది యాక్చువల్గా. పైగా అది ప్రాపర్ మరాఠా లాంగ్వేజ్ ఉంది, అంటే మహారాష్ట్ర లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది ప్రాపర్ వేలో ఉంది. సో అది వాళ్ళకి ఇంకా పీక్స్ లో ఎక్కుతుంది నన్ను అడిగితే. సో ఆ మహారాష్ట్ర సర్క్యూట్ ఏదైతే ఉందో, ఆ ముంబై సర్క్యూట్ ఏదైతే ఉందో అదొక్కటి గట్టికి కొడితే ఆ ఒక్క సర్క్యూట్ లో పుష్ప 2 కలెక్ట్ చేసిన అమౌంట్ 270 కోట్ల గ్రాస్. అంటే అంత బిజినెస్ ఉంది దానికి అని చెప్తున్నాను నేను. సో అంత ఛాన్స్ ఉంది. బట్ అంతవరకు వెళ్తాదా లేదా అనేది వీ కాంట్ సే యాజ్ ఆఫ్ నౌ, వీ కాంట్ ప్రిడిక్ట్. బట్ చెప్తున్నా దానికి అంత మార్కెట్ ఉంది కాబట్టి ఆ లాంగ్వేజ్ ఫ్యాక్టర్, యాక్షన్ సీన్స్ అన్ని బాగా వర్కౌట్ అయితే ఒక టిపికల్ పర్ఫెక్ట్ బాలీవుడ్ సినిమా లాగా కనుక వాళ్ళకి ఎక్కితే, ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ 2 వస్తుంది కదా, వార్ 2 వాళ్ళకి అలాగే ఎక్కుతుంది. మీరు చూడండి వార్ 2 బేసిక్ గా కొంతమంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మన దగ్గర. సో అది ఒక హిందీ మార్కెట్ లోనే ఒక 900 కోట్లు 1000 కోట్లు గ్రాస్ కొట్టగలిగే సినిమా అది. సో దాన్ని ఇక్కడ మేబీ మీరు అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ తెలుగు స్టేట్స్ లో అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, హిందీ స్టేట్స్ లో చేయొద్దు, తమిళనాడులో అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ ఎక్కువ రావు అని. సో అదే అంటున్నాను. ఎటు చూసుకున్నా కూడా ఓవరాల్ గా పాయింట్ ఏంటంటే అక్కడ ఆ సినిమా ఎంకరేజ్ చేస్తే గీస్తే విజయ్ గారి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయాలి. బట్ ఆయన ఏమో సినిమాలు వదిలేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం డల్ అయిపోయారు యాక్చువల్గా. ఆ ఫ్యాన్ వాళ్ళు కాన్సెప్ట్ పక్కన పెట్టారు వాళ్ళు. సో అందుకే ఇంకా అదేం జరగదు మాక్సిమం. సో తమిళనాడులో డల్ ఉంటుంది కానీ అట్లా కాదు. సో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సినిమా కాబట్టి వీళ్ళని కూడా గట్టిగా ఎక్కి ఆ మహారాష్ట్ర మార్కెట్ ఒకటి, అదే ముంబై మార్కెట్, ముంబై సర్క్యూట్ ఒకటి గట్టిగా క్లిక్ అయితే అక్కడ 150 కోట్లు గ్రాస్ కొడితే చాలా విధ్వంసం ఇంకా. ఇక అదంతా మిగతా స్టేట్ల తర్వాత అంతే. సో అది నేను అనేది. సో బట్ చెప్పలేము, అదంతా కూడా హరిహర వీరమల్లు మీద డిపెండ్స్. ఎందుకంటే హరిహర వీరమల్లు బేసిక్ గా వాళ్ళకి బాగా ఇష్టమైన కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ బాలీవుడ్ వాళ్ళకి. అండ్ హిందీ ట్రైలర్ కూడా మంచి రీచ్ వచ్చింది, 8 million అబోవ్ వ్యూస్ వచ్చినాయి. అండ్ నరేంద్ర మోడీ గారి వల్ల బాగా
రీచ్ అయిన ఆంది అనే పదాన్ని కూడా పెట్టారు. సో అదంతా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇట్ విల్ వర్క్ అనే ఫీలింగ్ ఉంది నాకు హిందీలో. లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ దాని తర్వాత ఓజీ హిందీ మార్కెట్ మీద చూడొచ్చు. బట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ లో ఇంత బిజినెస్ పీక్స్ అసలు. సో ఇంకా ఎక్స్ట్రాడినరీ వేలో జరుగుతుంది మొత్తం అంతా కూడా. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ యాక్చువల్గా. సో దట్ ఫ్యాన్ బాయ్స్ సంభవం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం తమన్ గారు కూడా అవుట్ రైట్ బెస్ట్ బీజియం ఇచ్చారు. ఆ నెత్తురుకు మరిగిన హంగ్రీ చేత అయితే ఇప్పటికీ కూడా అసలు నెత్తురు మరిగిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ అది. లెట్స్ సీ, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో ఓజీ ఈస్ క్రియేటింగ్ సెన్సేషనల్ రికార్డ్స్. సో మీకు ఏమనిపిస్తుంది ఈ రికార్డ్స్ మీద? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైతం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బై బై.